సిద్ధం సభ భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలు పబ్లిక్ మీటింగ్ అనే కంటే కూడా పార్టీ క్యాడర్ పబ్లిక్ మీటింగ్. అది ప్రతి చోట కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు వాళ్ళ అనుచరులు వాళ్ళ కార్యకర్తలు అట్లాగే టోటల్గా ఈ నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు వీళ్ళందరూ అటెండ్ అవుతూ ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన సభలన్నీ కూడా అంతే, జన సమీకరణ కాచేసింది, కార్యకర్తల సమీకరణ. కానీ ఇప్పుడు ఇవాళ ఈనాడు రాసింది ఎంతవరకు ఫ్యాక్టో తెలియదు, కానీ ఏదో డ్వాక్రా మహిళల్ని అట్లాగే పథకాల లబ్ధిదారుల్ని రమ్మంటున్నారు, వెంటపడుతున్నారు వాళ్ళని. అదే నిజమైతే కనుక అది పెద్ద బూత్ అవుతుంది. ఎందుకంటే అది బహిరంగ సభ, పబ్లిక్ మీటింగ్ కాదు, అది కార్యకర్తలని చైతన్యపరిచేటువంటి మీటింగ్. అందుకనినే అక్కడ లాస్ట్ 3 సభలు కూడా భారీగా సక్సెస్ అయినాయి. ఇది మరి ఈనాడు రాసింది కాబట్టి దాన్ని నమ్మడం 100కి 90% కష్టం. ఎందుకంటే అది వైసీపీ మీద కాబట్టి. తెలుగుదేశం మీద కనుక ఈనాడు ఏదైనా రాసిందంటే 100కి 90% నిజం ఉంటుంది, అది తేడా కాబట్టి. బట్ సిద్ధం సభను గురించి ఇక ఆటోమేటిక్గా ఇవాళ రేపైతే ఇక పూర్తి పేజీలతో నెగిటివ్ స్టోరీలు వస్తాయి. బస్సులు ఆపేశారు, ఆదివారం పూట పెట్టింది, అయినా సరే బస్సులు ఆపేశారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే కనుక మంచినీళ్ళు లేవు, లేకపోతే ఇంకోటి లేదు అనేవి రాయడం ఇవాళ రేపు కూడా ఉంటాయి. ఆ తర్వాత రోజున జనాలు అందరూ పారిపోయారు, ఇదే కార్యకర్తలు పారిపోయారని కూడా వీళ్ళే రాస్తారు. కాబట్టి అది మనం ప్రిపేర్ కావాలక.